వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక ప్రభుత్వం సంబంధించి ఒక కీలకమైన వార్త, ఒక విధంగా అంతర్జాతీయ వార్తగా మనం చెప్పుకోవాలి. ఏంటి అంతర్జాతీయ వార్త అంటే, శ్రీలంక ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం, ఎంపీలకు పెన్షన్లు రద్దు. సబాష్. అంటే ఇది కేరళలో సోషల్ మీడియాలో గత కొన్ని సంవత్సరాలుగా వైరల్ అవుతున్న అంశం. రాజకీయ పార్టీలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులకి ఎందుకు జీతం ఇవ్వాలి? పోని పని చేస్తున్నాం జీతం అనుకుందాం. రిటైర్ అయిపోయిన తర్వాత అంటే 5 ఏళ్ళలో ఒకసారి నెగ్గితే వాడికి లైఫ్ లాంగ్ పెన్షన్ ఇవ్వడం ఏంటి, వాడికి లైఫ్ లాంగ్ కొన్ని భరోసాలు కల్పించడం ఏంటి, కొన్ని లైఫ్ లాంగ్ రాయితీలు ఇవ్వడం ఏంటి అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. ఏంటంటే, ప్రజాప్రతినిధులకు ఎన్నికైన వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, పోనీ జీతం ఇస్తున్నారు అనుకుందాం. జీతం వాళ్ళు పని చేసుకున్నందుకు బతకాలి కాబట్టి జీతం ఇవ్వాలి. మరి పెన్షన్లు ఎందుకు? జీతమే ఎందుకు అనుకున్నప్పుడు పెన్షన్ ఎలా ఇస్తారు? ఒక్కసారి నెగ్గితే తరతరాలకి ఇంకా పెన్షన్ ఇస్తూనే ఉంటారా? ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ అనేది సేవ అయితే జీతం ఎందుకు? వాలంటీర్గా పనిచేయాలి కదా. ఒకవేళ జీతం ఇస్తే వాళ్ళకి ఎందుకు మళ్ళీ పెన్షన్ కూడా ఇస్తున్నారు? అది సేవ కదా, ప్రజలకు సేవ చేయడానికి కదా వాళ్ళు వచ్చింది. మరి మనమేదో ఎక్కి తొక్కి అధికారం చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది సోషల్ మీడియాలో చాలా రోజులుగా వైరల్ అవుతున్న అంశం. దానికి చాలా మంది లైక్లు కొడతారు, కింద కామెంట్స్ పెడతారు, చేస్తారు. కానీ ఇప్పుడు రిజర్వేషన్ లాగే దీని మీద కూడా ఒక రచ్చ అయితే నడుస్తుంది. అది ఇప్పుడప్పుడే కొలికి వచ్చే అంశం అయితే కాదు. అయితే దీని మీద శ్రీలంక ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది, చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపీల పెన్షన్ పూర్తిగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో మంగళవారం ఆమోదించబడింది. అయితే ఈ ప్రతిపాదన కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. అందులో కూడా ఇద్దరే వ్యతిరేకించారట, మిగతా అందరూ సైలెంట్ గా ఓటు వేశారు. ఎందుకంటే శ్రీలంక అతలాకుతలం అయిపోయింది. సరిగ్గా ఒక 3 ఏళ్ల కిందట వెనక్కి వెళ్తే, 2 ఏళ్ళు 3 ఏళ్ల కిందట అధ్యక్షుడు భవనంలోకి వెళ్ళిపోయి, రాజపక్సే ఉండేవాడు ఆయన అధ్యక్షుడిగా. మొత్తం పథకాలతో ఇచ్చి సోమరిపోతులుగా తయారు చేసి అభివృద్ధి లేకుండా దారుణంగా అయిన పరిస్థితి శ్రీలంక తీసుకొచ్చింది. శ్రీలంక పరిస్థితి అయిపోయింది. అప్పుడు భారత ప్రభుత్వమే మరలా వాళ్ళని ఆదుకుంది, బియ్యం బస్తాలు పంపించింది, ప్యాకేజ్ ప్రకటించింది, ఎంతో ధనాన్ని అపురూపంగా ఇచ్చింది. ఇన్ని చేస్తే శ్రీలంక ఇప్పుడు నిలబడింది. కాబట్టి అవన్నీ ఓవర్కమ్ అవ్వాలని వాళ్ళు టూరిజం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇట్లాంటి వరల్డ్ కప్లకి ఆతిథ్యం ఇచ్చి తద్వారా వచ్చిన డబ్బులతో దేశ అభివృద్ధి కోసం పాటుపడేలా చూస్తున్నారు. రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కసారి ఇక్కడ గవర్నమెంట్ డిసిషన్ ఏముందో ఒకసారి చూద్దాం. ఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందట. ఎంపీల పెన్షన్ రద్దు చేస్తూ బిల్లును ఆమోదించి నిర్ణయం ద్వారా ఎంపీలకు దశాబ్దాలుగా వస్తున్న ఒక ప్రత్యేక సౌకర్యానికి పూర్తిగా తెరపడింది. మన దగ్గర మీరు తెలుసో తెలీదో, ఎంపీలకి వాళ్ళకి కూడా పెన్షన్లు ఇస్తూ వాళ్ళకి లైఫ్ లాంగ్ సంథింగ్ ఏదో ఫస్ట్ ఏసీ, ట్రైన్స్ లో అయితే ఫస్ట్ ఏసీ ఆప్షన్ ఉంటుంది, అలాగే ఫ్లైట్లో ఫ్రీ ఉంటుంది, వాళ్ళకు ఒక స్థలం కేటాయించబడుతుంది, లైఫ్ లాంగ్ ఒక పెన్షన్ ఇవ్వబడుతుంది. అన్ని ఇప్పుడు కామెడీ ఏంటంటే, ఇప్పటికీ కొన్ని ఆర్టీసీ బస్సుల్లో, ఇప్పుడు కొన్ని తీసేశారనుకోండి, కొన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్ అని ఉంటుంది, మన కండక్టర్ గారి వెనక సీటు. ఎవరండి ఈ రోజుల్లో బస్సులో ప్రయాణిస్తున్న ఎంపీ ఎమ్మెల్యే? అవి చూసిన నాలో నేను నవ్వుకుంటుంటాను. సో ఇప్పుడు ఎత్తుకొని తీసేశారనుకోండి, అట్లాంటి విచిత్రమైన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. అంటే వాళ్ళు ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయడం కోసం, ప్రజలు ఎక్కట్లు తెలియాలంటే ప్రజలతో పాటు ప్రయాణిస్తారని వాళ్ళకి బస్సులో రాసేవారు. ఇప్పుడు ఎవరు ప్రయాణిస్తున్నారండి? అందరూ ఫార్చ్యూనర్లే కదా. సో ఇది మంగళవారం ఈ విధమైన అద్భుతమైన ట్రెమెండస్ నిర్ణయం అని చెప్పాలి. ఇది 225 మంది సభ్యులు ఉన్న సభలో 154 మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా 2 మాత్రమే వ్యతిరేకించారు. మిగిలిన సభ్యులు ఓటింగ్ కి దూరంగా ఉన్నారు. అంటే గోడ మీద పిల్లులు అనమాట. ఇటైతే అటు, అటైతే ఇటు. అంటే పెన్షన్ వస్తుంది, బాగుంది కదా, ఎంత కష్టపడి ఖర్చు పెట్టుకున్నాం, హోదా అనుభవించాం అంటే అదొక వ్యసనం అండి. రాజకీయంగా ఉండేటప్పుడు ప్రజాప్రతినిధిగా ఉండి ఇంటి చుట్టూ ఒకేసారి మంది మార్పులు, ఆ పత్రాలు ఈ పత్రాలు, అయ్యా ఇది చూడండి, ఈ లేఖ చూడండి, అయ్యా నా దరఖాస్తు ఇస్తున్నాను, సమర్పిస్తున్నాను, మీరు ఏదో చూడండి అని వచ్చేవాళ్ళు, పోయే వాళ్ళతో గజిబిజిగా హడావిడిగా ఉండేది. ఒక్కసారి పదవి పోయాక ఎవరు ఉంటారు కదా, అందుకు వాళ్ళు ఒక ఆ పదవి వ్యామోహము, అదొక ఫోబియాలో ఉంటారు. అందువల్ల పోతే ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి కనీసం పెన్షన్ల ద్వారా వస్తేనే, ఏమంటే ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితే తరతరాలకు సరిపడేంత సంపాదించుకుంటున్నారు ఇవాళ రేపు. ఇది అంటే ఓపెన్ సీక్రెట్, తెలియదు ఏం కాదు. అరే లేకపోతే మొన్న కౌన్సిలర్ పదవికి, కార్పొరేటర్ పదవికి 7 కోట్లు ఖర్చు పెడతాడు ఒక మహానుభావుడు.
ఎంత స్థాయి, ఎంత పరపతి కోసం ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పండి. ఇప్పుడు చాలామంది బిజినెస్ మ్యాన్లు కూడా రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు? రాజకీయాల్లోకి రాకుండా బిజినెస్ మ్యాన్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళాడు అనుకుందాం, దేవదేవుని దర్శనంకి వెళ్ళాడు. వాడు ఏదో 10,000 శ్రీవాణి ట్రస్ట్కి ఏదో టికెట్ కొనుక్కోవడం, లేదంటే వాడికి వీడికి బతిమాలుకోనో వెళ్తారు. రెండు సార్లు తీసుకెళ్ళి చేస్తారు డబ్బు ఖర్చు పెడితే. అదే పదవిలో ఒక హోదాగా వెళ్తే ఏ డబ్బు ఖర్చు పెట్టక్కర్లే, రెడ్ కార్పెట్, సార్ రండి సార్ అని చెప్పి తీసుకెళ్ళి వంగి వంగి దండాలు పెట్టి చేస్తారు. సో ఆ పరపతికి, ఆ ప్రెస్టేజ్కి, ఆ మర్యాదకి అమ్మ ఇది ఎంత సంపాదించినా కాదు, అందులో ఒక్కసారైనా వెళ్ళి ఆ హోదాలో వెళ్ళాలి, రాజకీయ నాయకుడిగా అవ్వాలి అనేది ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి కూడా, బిజినెస్ మ్యాన్లకు కూడా థాట్ రావడానికి ఇట్లాంటి సౌకర్యాలు, ఇలాంటి సదుపాయాలే కారణమని నా అభిప్రాయం. ఇక్కడ కూడా ఆ అభిప్రాయం ఏదైతే ఉందో అది శ్రీలంక మొత్తానికి తుడిచిపెట్టుకుపోయింది. మేబీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఇలాంటి ఆ గవర్నమెంట్ మరలా కంటిన్యూ అయితే ఇలాంటివి కూడా సిజరింగ్ మన దగ్గర కూడా ఇస్తుంది, కంగారు పడక్కర్లేదు. అయితే కొత్త చట్టం ప్రకారం ఇప్పటి వరకు అందుకుంటున్న వారితో పాటు కొత్తగా అర్హత సాధించిన వారికి పెన్షన్లు నిలిచిపోనున్నాయి. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ నాయకులకు ఇచ్చే ఇంటి అద్దె, అలవెన్సులు, పెన్షన్లు, రవాణా సౌకర్యాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక సంక్షోభం దృష్ట్యా అనవసరపు ప్రోత్సాహకాలు, విలాసాలను తగ్గించి ప్రజాధనాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. నిజంగా చప్పట్లు, తాలియా, నిజంగా చప్పట్లు కొట్టే సమయం అనే చెప్పాలి. ఎందుకంటే ఇంటి అద్దె చూడండి, అలవెన్సులు, పెన్షన్లు, రవాణా సౌకర్యాలు, అలా ఇంకా చూస్తే ప్రోత్సాహకాలు, ఇవన్నిటి కూడా రద్దు చేసి, అంటే ఎంత సేవ్ అవుతుంది చెప్పండి. సుమారుగా 225 మంది సభ్యులు ఉంటే, అలాగా 225 మంది సభ్యులు గత కొన్నేళ్లుగా ఎంతమంది సభ్యులు, ఎంతమంది ఎన్నికైనాలో మళ్ళీ ఎన్నిక అవ్వచ్చు, కొత్త వాళ్ళు రావచ్చు, ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది పెన్షన్లు అయితే ఎంత సేవింగ్ చూడండి. అది శ్రీలంక అంటే ఒక అభివృద్ధి చెందుతున్న దేశం యొక్క లక్షణంలో మొదటి లక్షణం ఇది. నిజంగా ఈయన ఆయన పేరు భలే ఉంటాయండి, కుమార ధర్మసేన అని చాలా చూడొచ్చు. అరవింద డిసిల్వా పేర్లు చూసారు ఒకప్పుడు ఎలాగుండేవి, ఇప్పుడు కూడా వాళ్ళు అలాగా నిస్సంక నిన్న అద్భుతమైన క్యాచ్ పెట్టాడు ఐపీఎల్లో. వాళ్ళ పేర్లు అద్భుతంగా ఉంటాయి. అనుర కుమార దిస్సానాయకే ఈయన అధ్యక్షుడు. ఈయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. నిజంగా శ్రీలంక తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.